మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతిరావు కలిసి ఈ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అదనపు ఎస్పీ భుజంగరావుని ప్రశ్నిస్తున్నారు. విచారణకు పిలిచి ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతిరావు కలిసి ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అదనపు ఎస్పీ భుజంగరావుని ప్రశ్నిస్తున్నారు. విచారణకు పిలిచి ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి ప్రణీత్రావు యొక్క ఈ ట్యాపింగ్ కేసు మాత్రం ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరి చివరికి అసలు ఎవరి మెడకు చుట్టుకోబోతోంది? మధు, మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ కు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తులనే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారని చెప్పవచ్చు. భుజంగరావు, తిరుపతిరావు, ప్రణీత్రావు వీళ్ళు ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిపినటువంటి తతంగం ఏదైతే ఉందో ఆ తతంగానికి సంబంధించి పూర్తి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ట్యాప్ చేసినటువంటి ఫోన్లని ఎవరికి వినిపించారు, ఎందుకని ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఇలా అనేక విషయాల మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు ప్రధానంగా ప్రస్తుతం అదనపు ఎస్పీగా పనిచేసినటువంటి భుజంగరావు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో ఈయన ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేశారు. అలా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే జరిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయనను తమ దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు చెప్పాలంటూ కూడా పోలీసులు పిలిపించిన నేపథ్యంలోనే భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. భుజంగరావు, తిరుపతిరావు కలిసి ట్యాపింగ్ చేసినట్టుగా, అంటే ప్రణీత్రావుతో కలిసి ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ముగ్గురు కూడా ఎవరికి ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా, అంటే తమకు సంబంధించినటువంటి వ్యక్తులని నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో ఆ నమ్మకస్తులనే తమ దగ్గర పెట్టుకొని వారి ద్వారా ఈ ట్యాపింగ్ కు పాల్పడ్డాం. సో ఈ నేపథ్యంలోనే డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు పాల్పడినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఆ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలక వ్యక్తులుగా తిరుపతిరావుతో పాటు భుజంగరావు కూడా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుని అయితే పోలీసులు విచారించడం జరుగుతుంది. ఒకటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నోటీసులు ఇస్తున్నారు. వచ్చి సమాధానం చెప్పాలని చెప్తున్న నేపథ్యంలోనే నెక్స్ట్ ఎవరికి నోటీసులు అవ్వబోతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆఫ్టర్ రికార్డులో 9 మందికి పోలీస్ అధికారులకి, అంటే కేసు విచారణ చేస్తున్నటువంటి స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ స్పెషల్ టీం 9 మంది పోలీస్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంతో పాటు వచ్చి మీ వివరణ చెప్పాలని చెప్పిన నేపథ్యంలోనే నెక్స్ట్ ఎవరికి ఈ వ్యవహారం అంతా కూడా ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రత్యేకంగా కేవలం ఫోన్లు వినడానికి మాత్రమే స్పెషల్ టీమును ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏర్పాటు చేసిన, అంటే ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పరికరాలు ఎలా అయితే ఉంటాయి, పరికరాలు కేవలం ఒక సూట్ కేసు ఏదైతే ఉంటుందో ఆ సూట్ కేసులో పట్టే విధంగా, అంటే అంత హై టెక్నాలజీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అయితే వీళ్ళందరూ కూడా ఉపయోగించారు. సో ఈ నేపథ్యంలోనే ఆ టెక్నాలజీలో రికార్డ్ అయినటువంటి పూర్తి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ప్రణీత్రావు ఇప్పటికే వికారాబాద్ ఫారెస్ట్ లో పడేయడము, వాటిని మొత్తం అంతా కూడా కాల్చివేయడము, దానికి సంబంధించినటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం కూడా చేసుకున్నారు. ఎలాగైనా సరే పగిలిపోయినటువంటి లేకపోతే నాశనం అయినటువంటి ఆ పరికరాల నుంచి, హార్డ్ డిస్క్ల దగ్గర నుంచి ఎవరెవరి ఇన్ఫర్మేషన్, అంటే ఎవరెవరి ఫోన్ రికార్డ్ చేశారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అయితే ప్రస్తుతం పోలీసులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రణీత్రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతిరావు కావచ్చు వీళ్ళెవరూ కూడా సమాధానం చెప్పరు. ఏ విధంగా అయితే ట్యాప్ చేశాము, ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశాము, ఎవరు చెప్తే ట్యాప్ చేశాము
పూర్తిగా ఎటువంటి సమాధానాలు వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేవు. ప్రణీత్ రావు మాత్రం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము ప్రణీత్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ ఉన్నటువంటి ప్రణీత్ రావు మాత్రము కాస్త కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్, అంటే తనకేమీ సంబంధం లేదు, తన చేత చేయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు భుజంగరావు ఇతను చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఎందుకంటే గతంలో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా భుజంగరావు పనిచేసేటప్పుడే జరగాల్సినటువంటి తతంగం అంతా కూడా జరిగిపోయింది. దానికి తోడు డిఎస్పీ ప్రణీత్ రావు వచ్చేసి తనకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్లు, అంటే ఈ నెంబరు ఆ నెంబర్ కాదు, ఏ మాత్రం డౌట్ వచ్చినా డౌట్ రాకపోయినా సరే అనుకున్నాం ఒక నెంబర్ అనుకుంటే చాలు ఆ ఫోన్ ట్యాప్ చేసేయడం, మొత్తం ఏం జరుగుతుందో అంతా కూడా వినేయడం. వాటన్నిటికీ కూడా ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయంటే ఒక టీవీ ఛానల్ కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి కూడా ఫోన్ నెంబర్స్ రావడం, అదే టీవీ ఛానల్లో సపరేట్ గా ఒక సర్వర్ ని ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా ఈ కార్యకలాపాలు కల్పించడం. ఎందుకంటే అక్కడ 24 బాతే ఉంది, అంటే 24 గంటల పాటు మొత్తం ఎవరెవరితో మాట్లాడుతున్నారని ప్రత్యేకంగా ఒక రూమ్ ని ఏర్పాటు చేసి ఆ రూమ్ లో ఒక సర్వర్ ను పెట్టి ఆ సర్వర్ ద్వారా కూడా ఆ టీవీ ఛానల్ కి సంబంధించినటువంటి యజమాని ప్రమేయంతో ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అతను కూడా విదేశాలకు పారిపోయాడు. టీవీ ఛానల్ కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా ఉన్నటువంటి మాజీ చీఫ్ కోసం కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా నిఘా పెట్టినటువంటి పోలీసులు అయితే ఎక్కడ ఆయన ఉన్నది అనేది ఒక ఐడెంటిఫై చేసినప్పటికీ అతి త్వరలోనే ఆయన కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు పోలీసులు ఏదైతే వికారాబాద్ ఫారెస్ట్ లో పగిలిపోయినటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆచూకీ చెప్పినటువంటి ప్రణీత్ రావు ఆచూకీ చెప్తూనే తాను ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది అనే దాని మీద కూడా, ఎందుకంటే ఒక అఫెన్స్ చేసినప్పుడు అఫెన్స్ ఎందుకు చేశావు అనేది పోలీసులు ఖచ్చితంగా అడుగుతారు. అందులోనూ ప్రణీత్ రావు డిఎస్పీ కాబట్టి ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఎంత క్రైమ్ ఉన్నా సరే ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఇప్పుడు దొంగ ప్లేస్ లో, అంటే తప్పు చేసినటువంటి ప్లేస్ లో ప్రణీత్ రావు ఉన్నాడు, ఆ తప్పు చేసిన వాళ్ళు పట్టుకున్న ప్లేస్ లో స్పెషల్ టీం ఉంది. కాబట్టి ప్రణీత్ రావు చేసినటువంటి ఆ మిస్టేక్ అయితే ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగానే ఎందుకని పగలు కొట్టాల్సి వచ్చింది, నిజంగానే జరగాల్సిందంతా కూడా ప్రాసెస్ వే ఆఫ్ ప్రాసెస్ లీగల్ గా జరిగి ఉంటే మాత్రం ఈ వ్యవహారం అంతా జరిగేది కాదు. కానీ అలా కాకుండా ఇల్లీగల్ గా జరిగింది కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నారు. అతి త్వరలో కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్.